నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయడం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. రఘుప్రియ గారు, నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి? ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే దాతలు, తర్వాత ధన లబ్ధి. వీళ్ళకి ధనం కూడా ఎట్లా అంటే అట్లాగా వాళ్ళు అనుకున్న టైంకి ధనం వచ్చేస్తుంటుంది. తర్వాత వీళ్ళు సంగీత ప్రియులు. సంగీత ప్రియులు ప్లస్ సంగీత కళలో కూడా వీళ్ళు రాణించగలుగుతారు. ఇది తర్వాత వీళ్ళకి 1, 2, 3, 4 పాదాల్లో ఏ పాదంలో పుట్టినా దోషమైనది లేదు. తదుపరి వీళ్ళు పెంచవలసిన మొక్కలు ఏంటంటే, ధనిష్ట నక్షత్ర జాతకులు జమ్మి చెట్టుని పెంచాలి. ఇంట్లో పెంచుకోరు కదండి? పెంచుకోవచ్చు. అది ఎంతవరకు? మొక్క నుంచి చెట్టు అయ్యే వరకు. మరి మొక్కగా ఉన్నంత వరకు ఇంట్లో పెంచుకోవచ్చు. ఒకవేళ చెట్టు అవుతోంది, మాను గట్టి పడుతోంది అని అనుకున్నప్పుడు వాళ్ళు గుళ్ళో ఇచ్చేసి ప్రదక్షిణాలు అయితే మాత్రం చేసుకోవాలి. ఆ సెమి మంత్రం, జమ్మి అంటే సెమి చెట్టు, ఆ మంత్రం చదువుకుని శనివారం వీళ్ళు ప్రదక్షిణాలు చేసినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ముందుగా విజయం సాధిస్తారు. జమ్మి చెట్టు చాలా విజయాలు సాధిస్తారు. వీళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇమ్మీడియట్ రెమెడీ ఏంటంటే వెంటనే ఆ జమ్మి చెట్టు చుట్టూ శనివారం కూడా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే విజయం వరిస్తుంది అని మనకి విజయదశమి రోజు అది ఎవరైనా చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ ఈ నక్షత్రం వాళ్ళు కనుక చేస్తే వాళ్ళకి ఆ బాధలు అనేది ఫలితాలు ఉంటాయి అన్నమాట. విన్నారు కదా, ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు. మీరు ఏ నక్షత్రంలో జన్మించారు, మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా? వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.